పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్ జలాశయానికి 65,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 43,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హైదరాబాద్లో భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో హిమాయత్ సాగర్ ఒక గేటుని ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలంటున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగులకు చేరుకుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీ డ్యామ్ ఇన్ఫ్లో 4136 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 4738 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643 అడుగులకు నీరు చేరింది. మొత్తం 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిర్మల్ జిల్లా భైంసా పోలీసులు గస్తీ నిర్వహించారు. గంజాయి క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు పట్టణంలోని పంజేషా చౌక్, కుబీర్ అడ్డాలలోని పలు పాన్ షాపుల్లో తనిఖీలు చేశారు. మత్తు పదార్థాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. గంజాయి మత్తు పదార్థాల్ని అమ్ముతున్నట్టు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు. కాళేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆలయం వెనక వైపు హనుమాన్ టెంపుల్ సమీపంలో నల్లకొడిని బలిచ్చి క్షుద్ర పూజలు నిర్వహించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రధాన రహదారిపై క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లున్నాయి. ఆ మార్గంలో వెళ్లేవారు క్షుద్ర పూజలు జరిపిన గుర్తులు చూసి భయపడుతున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో బ్రిడ్జి కుంగింది. ఇసుక లారీలు ఓవర్లోడ్తో వెళ్లడంతో బ్రిడ్జి కుంగి మట్టి విరిగి పడింది. పెద్ద లోడు వాహనం ఆగకుండా ముందుకు వెళ్లడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దీంతో వరంగల్ ములుగు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుడెప్పహాడ్, అబ్బాపూర్ మీదుగా వాహనాల్ని దారి మళ్లించారు అధికారులు. ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడంపై భారత్ వ్యూహరచన చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రులతోటి మోదీ కీలక భేటీ చేస్తున్నారు. సుంకాల ప్రభావంపై సమావేశంలో చర్చిస్తారు. పన్నుల విషయంలో రైతుల పక్షాన ఉంటామన్నారు మోదీ. ఎంతటి భారీ మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్నారు ప్రధాని. అంబేద్కర్ కోనసీమలో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. పవన్ కళ్యాణ్ పై నోరు జారితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు గిడ్డి. ఆయనపై బొమ్మే ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చానంటూ ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు ఇజ్రాయెల్. పవన్ ని అందరూ విమర్శిస్తున్నారని చెప్పారు. వాళ్ళందరికీ ఫోన్ చేసి తిట్టే దమ్ము గిడ్డికి ఉందా అన్నారు. తాను భయపడేది లేదని, కూటమి ప్రభుత్వ దౌర్జన్యాల్ని ప్రశ్నిస్తూనే ఉంటారని అన్నారు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.